ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్న ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్లో వరంగల్ హైవేకి ఆలేరు ఊరికి ఆనుకొని కరెక్ట్గా నేషనల్ హైవే నుంచి 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కుర్తి ఊరికి ఆనుకున్న ఓపెన్ ప్లాట్స్, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్. దీనికి ఎల్పి నెంబర్, ఎర నెంబర్ అన్నీ వచ్చేసినాయి. టోటల్ ఏకర్స్ వచ్చేపాటికి 50 ఏకర్స్. టోటల్ ప్లాట్స్ వచ్చేపాటికి దాదాపుగా 550-565 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. దీనిలో బిట్స్ వచ్చేపాటికి మినిమం సైజ్ వచ్చేపాటికి 150 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. ఇందులో 5-6 ఏకర్స్ రోడ్స్, ఓపెన్ స్పేస్, పార్క్స్ అలాంటి ఓపెన్ స్పేస్ వదిలేశారు. మినిమం దీనిలో ప్రైస్ వచ్చేపాటికి పర్ స్క్వేర్ యార్డ్ 8,000 రూపీస్ ప్రైస్. ఈ డిటిసిపి ఓపెన్ ప్లాట్స్కి ఒక్కొక్క ప్లాట్కి వచ్చేపాటికి మామిడి మొక్కలు అంటే మ్యాంగో ట్రీస్ వచ్చేపాటికి 2 ఇస్తున్నారు. ఎర్రచందనం మొక్కలు 6 ఇస్తున్నారు. డిటిసిపి అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకుంటే 33 ఫీట్ రోడ్డు, 40 ఫీట్, 100 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. సీసీ రోడ్స్తో వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, గ్రాండ్ ఆర్చ్, చుట్టూ కాంపౌండ్ వాల్, 100% క్లియర్ టైటిల్ అండి, గుడ్ వాస్తు, 24/7 సెక్యూరిటీ. ఈ డిటిసిపి ఓపెన్ ప్లాట్స్లో ఎమ్యూనిటీస్ దాదాపుగా ఒక 15-20 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. అందులో వచ్చేప్పటికి సుమారుగా గోశాల, జిమ్ము, క్లబ్ హౌస్, బార్బిక్ ఏరియా, బాక్స్ క్రికెట్, వాలీబాల్, స్నాకర్స్, టేబుల్ టెన్నిస్, కిడ్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్స్, ప్రైవేట్ ఫ్యామిలీ రూమ్స్, యోగా, మెడిటేషన్, ఆక్సిజన్ ఏరియా, ఆక్సిజన్ ప్లాంటేషన్ ఏరియా, ఆక్సిజన్ పార్క్స్, స్విమ్మింగ్ పూలు, డ్యాన్స్ వాటర్ ఏరియా, బార్ కౌంటర్ అండ్ పార్టీ డ్రింక్ ఏరియా, ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఏరియా, హోమ్ డోర్స్ రూమ్స్ అలాంటి ఎమ్యూనిటీస్ కూడా దాదాపుగా ఒక 15-20 ఎమ్యూనిటీస్ లాంటి మొత్తం డిటిసిపి ఓపెన్ ప్లాట్స్లో ఇస్తున్నారు. కాబట్టి ఈ హైవేలో చూసుకున్నా కూడా ఇందులో అప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఓపెన్ ప్లాట్స్ ఏ హైవేలో కూడా లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఇంత తక్కువ బడ్జెట్కి ఎక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి ఇందులో వచ్చేవాటికి మనకి లొకేషన్స్ హైలైట్స్ చూసుకుంటే మనకి సుమారుగా 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే వస్తుంది. 15 కిలోమీటర్స్లో యాదగిరిగుట్ట టెంపుల్ వస్తుంది. 10 కిలోమీటర్స్లో కొలనపాక, ఆలేరు రైల్వే స్టేషను, 45 కిలోమీటర్లో 45 కిలోమీటర్స్లో ఉప్పల్ సెంటర్ వస్తుంది. అలాగే వరంగల్ హైవేలో గట్కేసర్ నుంచి జనగాం దాకా టూరిజం హబ్ అవుతుంది. ఈ హైవేలో పెద్ద టెంపుల్స్ చూసుకుంటే పోతే మనకి యాదగిరిగుట్ట టెంపుల్, స్వర్ణగిరి, రామప్ప దేవాలయము, భువనగిరి ఫోర్టు అలాంటి టూరిజం లాంటి పెద్ద టెంపుల్స్ కూడా డెవలప్ చేస్తారు. ఎప్పటికైనా సరే వరంగల్ హైవేలో చూసుకుంటే అడ్వాంటేజ్ ఎవ్రీ 10 కిలోమీటర్స్కి 8 కిలోమీటర్స్కి ఒక టౌన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ టౌన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంట్ కూడా గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది. అప్రిషియేషన్ కూడా మీరు అనుకున్నట్టుగానే 2-3 ఇయర్స్లోనే అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీకు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.